హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా మెయిన్గా మనకి 10 నుంచి 15 డేస్ టైం ఉంది. సో ఈ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, అలాగే ఆ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ మంది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఇయర్కి సంబంధించి. సో చూస్తున్న వాళ్ళైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్గా మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది ప్రిపేర్ కావాలి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మెయిన్గా ఏ కాన్సెప్ట్స్ నుంచి, ఆ టాపిక్కి సంబంధించి ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనేది వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లేదా 3 to 5 ఇయర్స్ పేపర్స్ అనేది చేయాలి. మనకి ఆల్మోస్ట్ ఒక చాప్టర్కి ఒక 50 to 60 క్వశ్చన్స్ ఉంటాయి. డైలీ ఒక చాప్టర్ చేస్తే సో మీకు 10 చాప్టర్స్, మ్యాక్సిమం 10 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే 10 డేస్లో 20 మార్క్స్ వరకు రావచ్చు ఈ సబ్జెక్ట్. సో అలా మీకు ప్రతి సబ్జెక్ట్, సో 3 సబ్జెక్ట్స్ ఫోకస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 60 నుంచి 80 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మెయిన్గా కెమిస్ట్రీకి సంబంధించి చెప్తాను. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీకి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మెయిన్గా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అందరి దగ్గర బుక్స్ ఉండొచ్చు. కానీ మనకి ఎగ్జామినేషన్ అనేది సిబిటి, సో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సో మీరు వీక్లీ 2 times లేదా వీక్లీ 3 times సిబిటి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే మనకి ఆఫ్లైన్లో మనం చేసింది ఒక రకంగా ఉంటుంది, ఆన్లైన్లో చేసింది ఒక రకంగా ఉంటుంది. సో టైం అనేది మనకి తెలియకుండానే టైం కంప్లీట్ అయిపోతుంది ఆన్లైన్లో చేసినాం. సో వాటిలో ఫర్ కావాలి ఎగ్జామినేషన్ అంటే సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మన ఛానల్ ద్వారా టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్, దాంతోపాటు పీవైక్యూస్, సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి చాప్టర్ వైజ్గా పీవైక్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్ ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ పీవైక్యూస్ అలాగే మీరు టెస్ట్ సిరీస్ కూడా రాయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఉంటుంది. సో మీకు సిబిటి ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఏ చాప్టర్స్కి సంబంధించి అనేది తెలుస్తుంది పీవైక్యూస్ చేయడం వల్ల. సో ఇక వివరాల్లోకి వెళ్తే మనకి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, సో ఇది నా ఓన్గా చెప్పట్లేదు, లాస్ట్ ఇయర్ అలాగే అంతకుముందు ఇయర్స్ వచ్చిన వెయిటేజ్ని బట్టే, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 11 మార్క్స్, అంటే అన్ని షిఫ్ట్లో కలుపుకొని 11 మార్క్స్ వచ్చాయి. మినిమం ఒక షిఫ్ట్లో 2 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 3 మార్క్స్ వరకు రావడం జరిగింది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో మినిమంలో మనకు 1 క్వశ్చన్ లేదా మినిమంలో 2 క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని సెషన్లో 1 క్వశ్చనే రావచ్చు, కొన్ని సెషన్లో 2 క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ చాప్టర్స్ నుంచి మనకి మ్యాక్సిమం 20 to 23 వరకు క్వశ్చన్స్ వస్తాయి. మినిమంలో 10 నుంచి 15 క్వశ్చన్స్, సో 15 మార్క్స్ అనేది మినిమం రావడానికి అవకాశం ఉంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్, స్టాయికియోమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కార్బనైల్ కాంపౌండ్స్, సీనియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జూనియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో సీనియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి జూనియర్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఆటమిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్, సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ కాంపౌండ్స్. సో ఇలా మనకి ఇప్పుడు చూపిస్తున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్. సో ఈ 11 చాప్టర్స్ నుంచి మనకి 23 వరకు క్వశ్చన్స్ వచ్చాయి. సో 22 నుంచి 23 వరకు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కొన్ని షిఫ్ట్ని బేస్ చేసుకొని చూస్తే మనకి 25 క్వశ్చన్స్ వరకు కూడా రావడం జరిగింది. సో మీరు ఈ చాప్టర్స్ ప్రిపేర్ కాండి. మ్యాక్సిమం ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదవండి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇలా మనకి ఏదో ఆర్డర్లో ఇచ్చామో ఆ ఆర్డర్లో చదవడానికి ట్రై చేయండి. సో 10 డేస్, మనకి 15 డేస్ టైం ఉంది. సో ఆ 15 డేస్ టైంలో మనకి మధ్యలో సిబిటి ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ అవ్వడం ఇలా ఉంటుంది కాబట్టి సో ఆ క్వశ్చన్స్ ఆ 5 డేస్ తీసేయండి. 10 డేస్లో మనకి ప్రిపేర్ కాండి. ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ అనేది ఆ
ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం డీప్గా చదవడానికి ట్రై చేయండి. డీప్ అంటే మరీ డీప్గా అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్లో సబ్మిట్ చేయడం. అలాగే వాటికి సంబంధించి బేసిక్స్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్. అలాగే మనకి సెకండ్ ఇయర్లో నేమ్డ్ రియాక్షన్స్, మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి. విలియమ్సన్ సింథసిస్, కెనిజాలో రియాక్షన్స్, ఇవన్నీ మీకు ఐపీ టైంలో చదివిన ఉంటాయి. ఇంకా కొన్ని మీరు ఐపీ టైంలో చదివిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ నేమ్డ్ రియాక్షన్స్ ఏది, ఆ రియాక్టెంట్ ప్రోడక్ట్ ఏంటి, అలాగే అందులో మనకి యూజ్ చేసే రియేజెంట్స్ ఏంటి, అలాగే క్యాటలిస్ట్ కూడా అడుగుతారు. సో మనకి ఆ రియాక్షన్లో యూజ్ చేసే క్యాటలిస్ట్ ఏంటి, ఐరనా, నికెలా, ఇలా. సో అవి కూడా తెలుసుకోండి. మెయిన్గా అటామిక్ స్ట్రక్చర్లో అయితే మనకి రిడ్బర్గ్ కాన్స్టాంట్కి సంబంధించి 1 ఫార్ములాస్ అడుగుతూ ఉంటారు. ఎలక్ట్రాన్కి సంబంధించి ఛార్జ్, ఎలక్ట్రాన్కి సంబంధించి వెయిట్, మాస్, ఇవన్నీ. సో కెమికల్ బాండింగ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో బేసిక్ క్వశ్చన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మార్క్ పడాల్సిందే. సో కాబట్టి దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు నెక్స్ట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ కావాలా, బైపీసీకి సంబంధించి కావాలా, బాటనీ, జువాలజీ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అవైలబుల్గా వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది, జాయిన్ కండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.